మైనారిటీ గురుకుల పాఠశాల నారాయణపేటలో టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జహాంగీర్ని సస్పెండ్ చేసిన విజిలెన్స్ అధికారులు. తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల నారాయణపేటలో టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జహాంగీర్ నైట్ డ్యూటీలో 6వ తరగతి విద్యార్థి అయాన్ను విచక్షణారహితంగా కొట్టడంతో వీపు, కడుపు భాగాల్లో గాయాలయ్యాయి. తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపల్ కాజా మహబూబ్ ఖాన్ ద్వారా ఆర్ఎల్సీ కాజా బహదూద్దీన్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం జహాంగీర్ను విధుల నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను కాజా బహదూద్దీన్ ఆర్ఎల్సీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టిమ్రీస్ ఈరోజు నారాయణపేట్ బాయ్స్ స్కూల్స్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ జహాంగీర్ అనే టీజీటీ ఉపాధ్యాయుడు అయాన్ అనే అబ్బాయిని మరియు ఇతరత్ర పిల్లలను సాయంత్రం తను డ్యూటీ సందర్భంగా నైట్ డ్యూటీ సందర్భంగా పిల్లలను కొట్టడం జరిగింది. అందులో అయాన్కి చాలా తీవ్రంగా శిక్షించడం జరిగింది. అయాన్కి దెబ్బలు తగిలినాయి, అయాన్కి చాలా గాయాలైనట్టు దెబ్బలు తగిలింది. ఆ విషయాన్ని పేరెంట్స్ ద్వారా మరియు ప్రిన్సిపల్ ద్వారా నేను నిన్న తెలుసుకున్నాను. నిన్న నైట్ 11 o'clock ఆ మెసేజ్ నాకు అందింది. విషయం అందిన తర్వాత ఈ విషయం గురించి నేను ఆరాధిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వార్డు సభను ముగించుకొని నా యొక్క విజిలెన్స్ టీమ్స్ జమీర్ ఖాన్, మసూద్ వారి ఎంట తీసుకొని ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించి విషయాన్ని అన్ని తెలుసుకోవడం జరిగింది. జహాంగీర్ అనే అవుట్సోర్స్ టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు తన సమన్వయాన్ని కోల్పోయి విద్యార్థులను శిక్షించడం చాలా దారుణం. ఇటువంటి శిక్షను ఫిజికల్ హరాస్మెంట్ని ఏ యాక్ట్ కూడా ఒప్పుకోదు. పేరెంట్స్ నన్ను వచ్చి మాట్లాడడం, రాతపూర్వకంగా అప్లికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ని కూడా అప్రోచ్ కావడం అన్నీ జరిగాయి. పేరెంట్స్ని నేను ఇచ్చినటువంటి భరోసా, మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇటువంటి వ్యక్తిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని వాళ్ళు నన్ను అడగడం జరిగింది. నేను తప్పకుండా ఎవరైతే పిల్లలను కఠినంగా వ్యవహరించి శిక్షిస్తారో వాళ్ళపై నేను ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నన్ను మా యొక్క హెడ్ ఆఫీస్ సెక్రటరీ గారికి మరియు అడ్మిన్ డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తాను. అవుట్సోర్స్ అయినటువంటి ఈ వ్యక్తి ఇంతకుముందు గతంలో కూడా కొన్ని విషయాలలో తప్పిదాలు చేయడం, ఆ తర్వాత వచ్చి అడగడం జరిగింది. కానీ ఈరోజు తను చేసినటువంటి తప్పుని తను సమర్థిస్తూ పేరెంట్స్కి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా సమస్యను కొద్దిగా జటిలం చేసింది. అయినా పేరెంట్స్ మన టిమ్రీస్ పైనటువంటి ఉన్న అభిమానంపై, ప్రిన్సిపల్ మరియు ఇతరత్ర ఉపాధ్యాయుల పైనటువంటి అభిమానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ, సార్ ఈ స్కూల్ మనది, మా పాఠశాల, మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మనం ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, కానీ ఇటువంటి వ్యక్తులపైన మీరు తప్పక చర్య తీసుకోండి సార్ అని చాలా విధేయంగా నన్ను అడగడం జరిగింది. నేను తప్పకుండా వాళ్ళని అష్యూరెన్స్ ఇస్తూ వీళ్ళను ఎవరైతే ఈ పిల్లల వారిని శిక్షారో జహాంగీర్ అనేటువంటి ఈ టీజీటీ అవుట్సోర్స్ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిపై ఖచ్చితంగా నేను కఠిన చర్యగా ఫస్ట్ అతను విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను సెక్రటరీ సార్ మరియు మన హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తున్నానని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అతన్ని నేను విధుల నుంచి తొలగిస్తాను. ఇది అష్యూరెన్స్. ఇంకోటి, వేరే వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి. మిగతా టీచర్స్ కూడా తాము ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా దాన్ని అణగదొక్కుకొని మనం పిల్లలను విద్యాబోధన చేయడమే మన యొక్క బాధ్యత. అంతేగాని ఎక్కడో ఉన్నటువంటి టెన్షన్స్ని పిల్లల మీద చూపించడం కాదండి. థ్యాంక్ యూ. ఎక్కడైనా ఎవరైనా సరే ఉపాధ్యాయులు మీరు ఖచ్చితంగా సమన్వయాన్ని పాటించండి. మన పిల్లలను మనకు ఇలా కొడతామా? ఒక ఉపాధ్యాయులుగా మనం గదరిస్తాము, వాళ్ళను కొద్దిగా కోప్పడతాము, మళ్ళీ వాళ్ళని దగ్గర చేసుకుంటాము. కానీ ఎక్కడో ఉన్నటువంటి కోపాన్ని, ఎక్కడో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ని పిల్లలపై తీసుకురాకూడదని నా మనవి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు అందరికీ నేను చేసే ఒక మనవి, మీరు సమన్వయం కోల్పోకుండా ఉపాధ్యాయ వృత్తిని న్యాయం చేయండి. ఉపాధ్యాయ వృత్తిని ఈ విధమైనటువంటి శిక్షలు ఇచ్చి, లేకుంటే ఏదో అనవసరమైనటువంటి చర్యలు చేసి ఈ ఉపాధ్యాయ వృత్తికి కీడు తలపెట్టకండి ప్లీజ్. సో డెఫినెట్గా నేను ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటంటే అతనిపై చర్య ఉంటుంది. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू।
मेरा नाम अब्दुल रहीम है। नारायणपेट टेम्ब्रिज स्कूल में हमारा लड़का पढ़ता है, 6th क्लास में है, बी पोजीशन में। और कल परसों दिन रात में खाना खाते वक्त लाइन में ठहरे वक्त बच्चे गड़बड़ करते वक्त जहांगीर सर बच्चे को लेके जाके 2-3 बच्चों को लेके जाके बहुत बुरी तरह मारे। उसमें से मेरे बच्चे को ज़्यादा मार लगा, पेट पे और पीठ पे। मैं मेहरबानी करके इस कॉलेज के प्रिंसिपल सर और RL सर से मैं गुजारिश करता हूँ तो सर को सस्पेंड करना, क्योंकि आज मेरे बच्चे के साथ ऐसा सलूक हुआ है, कहीं दूसरे बच्चों के साथ भी ऐसा सलूक ना हो। कोई जानवरों को मारे, सर का मारे, कोई अगर पनिशमेंट देना है तो 100 उठ बैठ कराना था मेरे बच्चे को, या नहीं तो मुर्गा बनाना था, और बात है। मेहरबानी करके मैं RL सर से गुजारिश करता हूँ वो सर को सस्पेंड करे तो बेहतर रहता, बल्कि मेरी तरफ से गुजारिश है। अस्सलाम वालेकुम। స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.